జై శ్రీమన్నారాయణ. మొన్నటి వీడియోలో జ్యోతిష్య శాస్త్ర ప్రకారంగా ఎలాంటి గ్రహాల యొక్క ఇబ్బందుల వల్ల ఆలస్య వివాహం కలుగుతుంది అనే దాని గురించి తెలుసుకున్నాం కదా. అయితే వాటి పరిహారాలు అంటే దీనికి శాస్త్రీయంగా చేసుకుంటే గనక ఆయా సర్పదోషాలు గాని, రాహు, కేతు, కుజగ్రహాలు, గురుగ్రహ శాంతులు చేసుకోవచ్చు. లేదా 21 రోజు గాని 41 రోజు గాని ఉదయమే స్నానమాచరించి ఉతికిన వస్త్రాలు ధరించి మీ ఇంట్లో భగవంతుని సన్నిధానంలో దీపం వెలిగించి ఆసనం వేసుకొని భక్తి శ్రద్ధలతో సీతారామ కళ్యాణ సర్గ పారాయణం చేయాలి. ఇలా చేస్తే కనుక ఖచ్చితంగా ఇష్టవర కన్య లభిస్తుంది. అదేవిధంగా గురువారం రోజు కిలంబావు శనిగలు, దక్షిణ ప్లస్ పసుపు రంగు వస్త్రాలు ఒక బ్రాహ్మణునికి దానం ఇస్తే గురుగ్రహం బలం వల్ల తప్పకుండా మీకు వివాహ ప్రాప్తి కలుగుతుంది. శుక్రగ్రహము మరియు ఇతర కారణాల చేత వివాహం ఆలస్యమైతే గనక ప్రతి శుక్రవారం మీ దగ్గర ఉన్నటువంటి దేవాలయంలో అమ్మవారికి కుంకుమార్చన సేవ చేయించుకోండి. తద్వారా మీకు ఉపశమనం కలుగుతుంది. జాతకంలో ద్వితీయ సంతాన యోగం ఉన్న వాళ్ళకి ఎలాంటి పరిహారం చేసుకోవాలి అన్న దాని గురించి మరొక వీడియో తెలుసుకుందాం. జై శ్రీమన్నారాయణ.